బాపట్ల జిల్లా లక్ష్మీపురంలోని సముద్రంలోకి వెళ్లే కాలువను పునరుద్ధరించాలంటూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు. 5 గంటలుగా బాపట్ల అంబేద్కర్ సెంటర్లో మత్స్యకారులు ధర్నా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు సముద్రం లోపలికి వెళ్లే కాలువను పూర్తి చేశారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. వెంచర్లు వేశారంటూ 3 నెలల క్రితమే ఆందోళన చేశారు. అయితే అప్పటి కలెక్టర్ పూర్తి చేసిన కాలువను మళ్లీ పునరుద్ధరిస్తారని హామీ ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. కలెక్టర్ హామీ ఇచ్చి 3 నెలలు గడుస్తున్నా ఇంకా కాలువను పునరుద్ధరించకపోవడంతో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే కాలువను పునరుద్ధరించాలంటూ మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, మత్స్యకారుల ఆందోళన ఏం చెప్తున్నారు? వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? అరుణ, మత్స్యకారులు అయితే ఒకటే చెప్తున్నారు. గతంలో సహజసిద్ధంగా ఒక కాలువ ఏర్పడింది. కొన్ని దశాబ్దాల క్రితం ఆ కాలువ ఏర్పడింది. కానీ ఇప్పుడు ఆ కాలువను పూర్తిగా మూసివేశారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో ఆ కాలువని పూర్తిగా మూసివేసి పూర్తిగా సముద్రానికి ఒక ఫేసింగ్గా తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగించేందుకు ఒక కృత్రిమ బీచ్ని ఏర్పాటు చేశారు. అక్కడ కాటేజీలు ఏర్పాటు చేస్తున్నారు. దానిలో అది నేపథ్యంలో అవి కాటేజీలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సహజసిద్ధంగా ఏర్పడిన తమ బోటులను నేరుగా సముద్రంలోకి వెళ్ళే ఉండేలాగా ఒక కాలువ సహజసిద్ధంగా ఏర్పడింది. ఆ కాలువను పూర్తి చేసి మరొక కాలువ ఏర్పాటు చేశారు. మా కాలువ ఎల్ షేపులో ఉంటుంది. ఒకవేళ పూర్తిగా అలలు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా వస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏర్పాటు చేసిన కాలువ వల్ల పూర్తిగా తమ బోట్లు దెబ్బతింటున్నాయి. కాబట్టి గతంలో కాలువ ఎలా ఉందో ఆ కాలువను మళ్ళీ ఏర్పాటు చేయాలంటూ 3 నెలల క్రితం మత్స్యకారులంతా ఆందోళన చేశారు. అప్పుడు కలెక్టరు రంగంలో దిగి ఖచ్చితంగా ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదైతే కాలువ పూర్తి చేశారో దాన్ని పునరుద్ధరిస్తారని హామీ ఇచ్చారు. కానీ కాలం గడుపుకుంటూ వచ్చారు. ఆ కలెక్టర్ వెళ్ళిపోవడం కూడా జరిగింది. దీంతో మత్స్యకారులు ఆగ్రహించి దాదాపు బాపట్ల మండలంలోనే 12,000 కుటుంబాలు ఆ కాలువ పైన మత్స్యకారుల కుటుంబాలు ఆ కాలువ పైన ఆధారపడి ఉంటాయి. అందులో నుంచే సముద్రంలోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చిన గత కలెక్టర్ మాయ మాటలు చెప్పి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ కలెక్టర్ మా దగ్గరకు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలి. దాదాపు నెల రోజుల్లో పూర్తి చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పూర్తి చేసిన కాలువను పునరుద్ధరించాలని కూడా ఆందోళన చేస్తున్నారు. 4 గంటల నుంచి ఆందోళన కొనసాగుతుంది. బాపట్ల అంబేద్కర్ సెంటర్ దగ్గర మత్స్యకారులంతా బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే వంట వార్పు కూడా అక్కడే ఏర్పాటు చేశారు. కలెక్టర్ వచ్చి స్పష్టంగా కాలువను పునరుద్ధరిస్తారని చెప్పేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.